హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో మనం ఎన్నో రోజులుగా అయితే దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ న్యూస్ కోసం అయితే మనం వెయిట్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనకు 23/3/2024 గంట కూడా మనకు డేట్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఈ రోజే అయితే మెసేజ్ రావడం జరిగింది. మనకు టీఎస్ఎస్పీ ట్రైనింగ్కి సంబంధించి April 1 నుంచి అయితే ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్నట్టు మనకి ఇవ్వడం జరిగింది. మనకు 2024 April 1 నుంచి స్టార్ట్ అవుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనమైతే దీనికి సంబంధించి అన్ని బెటాలియన్ సెంటర్లకు అయితే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే టీఎస్ఎస్పీ ట్రైనింగ్కు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించి మనకు కమ్యూనికేట్ జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫైనల్లీ సెలెక్టెడ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ కమ్యూనికేటెడ్ బై ది చైర్మన్ టీఎస్ఎల్బిఆర్బి ఫ్రమ్ టైమ్ టు టైం అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకైతే మెయిల్స్ కానీ కాల్స్ కానీ ఇంటిమేషన్ చేయడం కానీ స్టార్ట్ అయింది. సో అభ్యర్థులకు అయితే కాల్స్ రావడం జరుగుతుంది. మనకు దానికి సంబంధించి కమ్యూనికేట్ చేస్తున్నారంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆల్ ద క్యాండిడేట్స్ షల్ రిపోర్ట్ బై 31/3/2024 ఫస్ట్ మనకు ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కాల్స్ వస్తున్నాయో వారైతే మనకు March 31 రోజు ఉదయం అయితే వారికి సంబంధించిన బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా అయితే ఇవ్వడం జరిగింది. మనకు జాయినింగ్ ఫార్మాలిటీస్కి సంబంధించి మనకు March 31 ఆఫ్టర్నూన్ సెషన్లో మనకైతే వాళ్ళకైతే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అభ్యర్థులు మనకు March 31 మార్నింగ్ అయితే మీ ట్రైనింగ్ సెంటర్లకు రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆఫ్టర్నూన్ సెషన్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కాల్స్ వచ్చిన వారు, మెసేజ్ వచ్చిన వారు, అదేవిధంగా మెయిల్స్ వచ్చిన వారు మనకు 31 రోజు వరకు జాయిన్ కాని ఎడల వారు April 10 వరకు ట్రైనింగ్కు రావచ్చు అంటూ కొంత అయితే వెసులుబాటు ఇవ్వడం జరిగింది. సో అది ప్రత్యేక కారణాలతో అయితే మనకు April 10 వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే April 10 లోపు రాలేదో ఆ ఫర్దర్గా వచ్చిన వారికి ఎవరికైనా సరే మనకు నెక్స్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ ఉంటుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే April 11 తర్వాత ఇంటిమేషన్ కానీ అదేవిధంగా జాయినింగ్ కోసం రావడం కానీ జరిగితే మాత్రం వారికి సంబంధించి నెక్స్ట్ బ్యాచ్ అని చెప్పి కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్స్ హూ రిపోర్ట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ April 11 కెన్ బి సెంట్ టు ద ఇండక్షన్ ట్రైనింగ్ ఇన్ ది నెక్స్ట్ బ్యాచ్ సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ యాజ్ ఫర్ రూల్స్ ఇన్ కంక్లూజన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకు April 10 లోపు అయితే మీరు ట్రైనింగ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో మనకు April 1 నుంచి అయితే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో డేట్ కూడా మనం చూసుకోవచ్చు. April 1 నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎన్నో రోజుల కళకైతే మీకు సహకారం అవ్వబోతుంది. సో మీకైతే ఒక 1 year లాస్ అవుతుంది, అదేవిధంగా 6 months లాస్ అవుతుంది అని బాధపడుతున్న వారికైతే సో ఏదో విధంగా అయితే మీకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం. ఎవరైతే లాస్ట్ రిక్రూట్మెంట్ బ్యాచ్ అయితే ఉంటారో వారైతే ఈ కరెంట్ బ్యాచ్కి జాయినింగ్ అవ్వచ్చు అంటూ కూడా వారికి ఇవ్వడం జరిగింది. సో వారు మాత్రం నెక్స్ట్ బ్యాచ్కి అయితే ఎలిజిబుల్ కాదంటూ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ది లాస్ట్ రిక్రూట్మెంట్ షెల్ బి అలౌడ్ టు జాయిన్ ద ఇండక్షన్ ట్రైనింగ్ ఇన్ దిస్ కరెంట్ బ్యాచ్ ఆఫ్ ఇండక్షన్ ట్రైనింగ్ ఓన్లీ. దే షెల్ నాట్ బి ఎలిజిబుల్ టు జాయిన్ ఇండక్షన్ ట్రైనింగ్ ఇన్ ది నెక్స్ట్ బ్యాచెస్ దట్ ఈస్ కండక్టెడ్ ఆఫ్టర్ దిస్ బ్యాచ్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకైతే లాస్ట్ బ్యాచ్ రిక్రూట్మెంట్లో మిగిలిపోయిన వారు ఉంటే మాత్రం ఈ బ్యాచ్లో ఈ ట్రైనింగ్కి వెళ్ళాల్సిందంటూ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో మిగిలిపోయిన ఎవరైనా ఇంకా ఈ బ్యాచ్ కూడా వెళ్ళకుంటుంటే మాత్రం నెక్స్ట్ బ్యాచ్కి అయితే ఎలిజిబుల్ లేదంటూ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు అయితే లాస్ట్ బ్యాచ్కి వెళ్ళిన వారు కూడా ఈ బ్యాచ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు 31 మార్నింగ్ వరకు మీ ట్రైనింగ్ సెంటర్స్కి రిపోర్టు సబ్మిట్ చేయండి. ఆఫ్టర్నూన్ సెషన్లో మీకు ట్రైనింగ్ సంబంధించి అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఈవినింగ్ మీకు ట్రైనింగ్ సెంటర్లో అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు 1 నుంచి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మనకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది. సో దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.